వై నాట్ 175 అని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్న సందర్భం మనం చూస్తున్నాం. మీరేమో ఇక్కడ 90 to 100 చేంజ్ మీరు 94 to 104. అంటే ఒకటి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు, కానీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఎదురు 3 పార్టీలు కలిసినాయి కదా. ఇతని లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి అవతల 3 పార్టీలు కలిసినప్పుడు సో వాళ్ళకు కూడా కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా. సో ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది అంత ఓటు బ్యాంక్ 46-47% ఉన్నప్పుడు 175 అనేది సాధ్యం కాదు. సో లక్ష్యం పెట్టుకోవడం దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. రైట్. బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది, లేదంటే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీకి ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా? లేదు శ్రావణి గారు, ఇది బీజేపీని బదనాం చేయడానికి ఏదో వాడేటువంటి విషయమే గానీ బీజేపీతో కలిస్తే పూర్తిగా నష్టపోతామని కనుక చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? కొన్ని అవసరాలు ఉన్నాయన్నారు కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఆ అవసరాలు బీజేపీతో ఏదైనా నష్టం జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. సింపుల్. ఓకే రైట్. జనసేన ఏ విధంగా పుంజుకుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఎందుకు అంటే జనసేన 14-15 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకి మేలే కదా ఇది. కాకపోతే 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 10-15 సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం కొంచెం బాధాకరం జనసేన విషయంలో. సో జనసేనకి ఇప్పటి వరకు ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి మైనస్. వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో. అంటే జనసేన ఇక నుండి అయినా వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 15 అసెంబ్లీలు వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్ లో ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ కి అట్రాక్ట్ అవుతున్నారా, యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, లేదు మిగతా సామాజిక వర్గాలను కూడా అట్రాక్ట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ లో ఉందా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు, తర్వాత యూత్. సరే ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ. సినిమా పరంగా అందరు లైక్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజియన్, అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు. కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఆయన సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను. చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి. అంటే చాలా ఏం కాదు, అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి. బట్ నేను ఫర్మ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది, అదే ఇస్తున్నాను. నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా నమ్మొచ్చు? ఖచ్చితంగా నమ్మొచ్చు. తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి. తప్పితే ఎట్టి పరిస్థితులు తప్పిన తర్వాత అసలు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అడగరా? అడుగుతాను, ఎలా తప్పింది అని అడగొచ్చేమో, మీ లెక్కలు ఎలా తప్పాయని అడగొచ్చేమో. ఇప్పటికి తప్పదు. ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూలో తప్పనిసరి కలుద్దాం. అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చేద్దాం. బిఫోర్ క్లోజింగ్ ఎందుకు బీఆర్ఎస్ మీద అంత కక్షపూరితమైన 0% కి పడేశారు? కక్ష కాదు అది, వాళ్ళకి వస్తున్నటువంటి ఓట్లు కూడా 0. అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి డిపాజిట్ రావట్లా, అనేక నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక కాదు ఎక్కువ నియోజకవర్గాల్లో 3వ స్థానం. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మీరు అనలైజ్ చేస్తారు? బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఓకే, అంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కువ సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, ఎంపీ. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాల్సిందే. కర్ణాటకలో కూడా ఈ రోజు అంత గొప్ప పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చాలా గుడ్ పెర్ఫార్మెన్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేస్తాను. జగన్ గారికి ఈ ఎంటైర్ సర్వే చేసిన తర్వాత ఒక సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? కూటమికి బాబు గారికి ఒక సలహా ఇవ్వాలంటే ఒక సెఫాలజిస్ట్ గా ఆరా మస్తాన్ చూసిన రియాలిటీస్ ఉద్దేశించి ఏం చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ పాటించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ చూపిస్తున్నారో దాన్ని ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాను. ఇక్కడ క్రాస్ అడ్వైజ్ ఇస్తున్నారు మీరు ఇద్దరు. ఓకే, వాళ్ళు ఇది చేస్తే ఈయన ఇది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పోటాపోటీగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా బాగుపడతాయి. ఓకే, కుప్పంలో ఓడగొడతామని వైసీపీ చెప్తోంది, మీరేమో గెలుస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ కి, పిఠాపురంలో పవన్ కి, బాలయ్యకి రకరకాల వార్తలండి. మీరేమో క్లియర్ గా వాళ్ళందరూ గెలిచేస్తున్నారు. నిజంగా అంత క్లియర్ కట్ గా ఉందా మ్యాండేట్ అక్కడ? క్లియర్ గా గెలుస్తున్నారు. బాబు గారి గురించి అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు, బాబు గారు కంఫర్టబుల్ 40,000+ మెజార్టీతో వారు గెలవబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారు కూడా 40,000కు పైబడిన మెజార్టీ, లోకేష్ గారు 20,000కు పైబడిన మెజార్టీతో గెలవబోతున్నారు.
బాలయ్య గారు 20,000 ఉంటుంది, 18-20,000 ఉంటుంది. అంటే బాలయ్య గారి విషయంలో ఎస్పెషల్లీ బీసీ కమ్యూనిటీకి టికెట్ ఇవ్వటము, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఎంత ఉన్నా కూడా అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని విపరీతంగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి పెంచుకోండి. ఇప్పటి వరకు 83 నుండి ఓడిపోయినటువంటి సీటు హిందూపూర్. అవును, రైట్. ఇక్కడ వంగ గీత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేస్తానన్నారు. అవి ఏమీ కన్సిడరబుల్ కాలేదా గ్రౌండ్ లో? ఒకటి కమ్యూనిటీ సుమారు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ పరువు పోతుంది అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు చాలా తేలికగా ఆయన గెలవబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆరామస్తాన్ గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించినందుకు. ఫైనల్లీ ఈ సర్వే గురించి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ సంస్థ తరపున? ఖచ్చితంగా జూన్ 4వ తేదీ మా ఫలితాలే నిజంగా అవతా ఉన్నాయి. జూన్ 5వ తేదీ తిరిగి మీ అందరి ముందుకు ఈ విషయంతో మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆరామస్తాన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం తప్పే అవకాశం లేదు. తప్పితే ఇంకా ఫ్యూచర్ ఉండదు సెఫాలిస్ట్ గా అని చెప్పి తను అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆరామస్తాన్ చాలా అక్యురేట్ గా లాస్ట్ టైంలో కూడా అనేక రిపోర్ట్స్ జెన్యూన్ గా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతుంది, జరగబోతుంది అని నమ్మాలి అంటున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.